పాట్స్లో పెట్టాల్సినవి పెట్టేశాను, కానీ ఇప్పుడు ఇంకా అనియన్స్ అండ్ పొటాటోస్ నాటాలి గార్డెన్ బెడ్స్లో. సో గార్డెన్ బెడ్స్ క్లియర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీడ్స్ తీసేస్తాను. వీడ్స్ తీసేసిన తర్వాత పెరినియల్స్ ఉంటాయి కొన్ని, లైక్ రోజ్మెరీ కానీ లావెండర్ కానీ, ఇవన్నీ ట్రిమ్ చేస్తాను. బికాజ్ అవి ఆల్రెడీ మీరు చూస్తే ఇక్కడ మొలకలు వస్తున్నాయి. అవి ట్రిమ్ చేసేసి ఇంకా గార్డెన్ బెడ్స్ క్లియర్ చేసేసి వాటిలో మెన్యూర్ అండ్ కంపోస్ట్ యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తాను. కాంపోస్ట్కి మాన్యూర్కి డిఫరెన్స్ ఏంటి అని డౌట్ రావచ్చు. మాన్యూర్ అయితే మాగని, అంటే ఇట్ ఈస్ ఫ్రెష్ ఎరువు అనమాట. వెరాస్ కాంపోస్ట్ ఎట్లా అంటే మాగిన ఎరువు. నేను ఇక్కడ చికెన్ మాన్యూర్ యూజ్ చేస్తున్నాను. అది ట్రీటెడ్ చికెన్ మాన్యూర్, అంటే అది పౌడర్ చేసి అమ్ముతారనమాట. సో తొందరగా కాంపోస్ట్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ నైట్రోజన్. నేను యాక్చువల్ మొక్కలు నాటడానికి ఇంకా మే వరకు టైం ఉంది. సో ఇప్పుడు నేను ఇది గార్డెన్ బెడ్స్కి యాడ్ చేస్తే మే వరకు మంచిగా కాంపోస్ట్ అయ్యి సాయిల్ చాలా రిచ్ అవుతుంది. మీరు ఈ కాంపోస్ట్ అండ్ మాన్యూర్ ఎక్కడ తీసుకుంటున్నారు, మీకు ఎక్కడ మంచి క్వాలిటీ దొరికింది నాకు కమెంట్స్లో చెప్పండి. ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది.